నరసింహారెడ్డి టీం రావాల్సిందిగా కోరుతున్నాం అందరూ. सेंटर में देखो हाँ चल దేవి కష్టములు ఎట్టున్నాను పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించిని. చూడు ఈ వారణాసి భక్తయోగ పతన్యాసి వారణాసి భవదురిత శాస్త్రవకరాసి వారణాసి స్వర్ణదీతక సంభాసి వారణాసి పావన క్షేత్రముల వాసి వారణాసి విశ్వేశ్వరుని దర్శించవచ్చుము. దేవి రమ్ము. Bhagavad
రమ్ము అలయక గురుగో పురము నందించు అప్పు మాట తలపము చేరువయ్యను కదా గడువంచు రవంతయే నిలో తలపగు నా ప్రయాసము వృధాయగుచున్నది వెళ్ళబెట్టు మా తెలుసు జగవేయదలిచిన నేను పోయదము అయ్యా ఈ ఎగవేయవలనన్నా ఇంత కష్టములకు ఏల ఓడ్చిదినయ్యా. తొందరపడకుమయ్యా, తొందరపడకుము. ఏమి సొమ్మియదలచిన వాడవు నీవు తొందరపడకపోగా పుచ్చుకోవలసిన నన్ను కూడా తొందరపడవలదని నీతో చెప్పుతున్నాను. బాగు బాగు అన్నింటికీ కాలారా దాచిన నీకేమంత తొందర? పుట్టాడు అప్పుతో కల ముంగితివి హరిశ్చంద్ర, పుట్టాడు అప్పుతో కల ముంగితివి ఇంకొక పుట్టడైనను నీ పుట్టి మునుంగదింతయు ప్రొద్దున నీ ముఖమింక చూచిన పుట్టదు అన్నము మునిగిపోక ఇంకేమిటి దీపముండగా నెట్టన చక్కబెట్టుకొన నేరకపోయ గురుండు వెర్రెదై అయ్యా నిష్ఠూరములాడుకమయ్యా, నిష్ఠూరములాడుకము. ఏమి న్యాయముగా మాకు రావలసిన సొమ్ము మేమడుగుట నిష్ఠూరమాయనా? ఇంత దనుక నీవడుగుకున్న 40 దినములు నేటితో తీరుతున్నాయి. ఇంతవరకు నీవిచ్చినది ఒక కాసైనము లేదు. ఇంకా నీవిచ్చదవని మాకెట్లు నమ్మకము? ఇప్పుడు మాత్రము ఏ మారుణము హరిశ్చంద్ర, ఏ మారుణము కొంప కూడిగా ఇంత కూడే లేదు. ఏ లీలం సవరించు మారుణ ఏమిటి కీర్త సంపదవు పొమ్మి మీకు ఏనాటి బాకీలన్నను కొట్టువారెవరు చిక్కెల్ మీకు నాదుతో పత్రాల సాక్ష్యముల పత్రాల సాక్ష్యముల పత్రాల సాక్ష్యముల నేను బలిదం రక్షకి పిలిచగలను రాజా.
అయ్యా పత్రములు సాక్ష్యములు ఏల కావాలనయ్యా. నిత్య స్థిరమైన నా వాక్కుడు గన్నదాత్మము సంభవించదు కదా. సంభవించక ఇప్పుడు జరిగినదేమున్నది? అయ్యా నా దీన దశగించుకు యోచింపుమయ్యా. అటులైనా నేను బాగా యోచించి చెప్పున్నది గట్టిగా వినుము. నీ వాతండకి అప్పు పెట్టినది కానే కాదు, ఆ మౌని నిన్నే కైసాచి మకార్థమిమ్మనిన సొమ్మే గాని. అద్దానికై నీ కన్నుంగవదు ముజల్లి ఇట ముందే రాజ్య సర్వస్వము చేకొన్నాడు. ఇక ఏటి అప్పు, ఇక ఏటి అప్పు, ఇక ఏటి అప్పు, నిజము చింతింప ఇంతే కదా. ఇంతే కాని నెల దినములలో ఇచ్చేదని ఆ మునితో చెప్పుకుంటుంది కదయ్యా. లేదని నా మాటలన్నీ సున్ననే కదా. అయ్యా సత్యేతరమునకు నా మానసం గొప్పదయ్యా. నీ సత్యమే నీ గొప్పకింతటి చేటూటకు మూలంబు. హరిశ్చంద్ర, ఇంత లోచెడ్డప్పుడు కూడా సత్యము సత్యమని ఉగులాడుతున్నావే. జటినైనే నన్నరాదు గాని నిన్ను నీ సత్యం బె సత్యం బె సత్యం బె నీ కొంపకింతటి చేటూటకు మూలంబు. ఇప్పటికై నన్మించిపోలేదు తీర్చుటకే నాటి రుణంబు మీద నిన్న తీరు నీకు మా బాధ. అంతట ఊరేగుము సత్తు చిత్తనుచు చిత్తు సత్తనుచు చింతం బాపి వైరాగి వై. అట్లు కానితో ఇప్పట్లో ఇంత ధనం రాజ్యంతో చెప్పము. వైదిక వృత్తి సంపాదించునంటివా ఇడుగవు రాజపోకడలు నీకో. రాజరికంపు శౌర్యమున తెత్తువటల్నా యజమానియే వంక దిక్కులేదు. వణిజ వృత్తము చేత గణిగింతునంటివా అరచేత గుడ్డి గవ్వైన లేదు. వ్యవసాయ వృత్తి చే సవరింతునంటివా, వ్యవసాయ వృత్తి చే సవరింతునంటివా. లేదు భూవసతి గోస్పాదమంతా ఎందు ఏదేని వ్యాపారమందదగిన అంత పుణ్యంబు దక్కునే ఇంత ధనము గంటుగట్టునే స్వల్ప కాలమునందు గడచు ఈనాటి తోడమా గడుపు దినము.
కావున నా ఉపదేశం అనుసరించి ఈ రుణబాధ నుండి తప్పించుకొనుము. నీ దురవస్థనంతయు మా గురువు గారితో చెప్పి నీ రుణము వదిలివేయి తరం గురించినది చెప్పుమా, ఏల నీకు ఈ బాధ? అయ్యా, నా కంఠము కత్తిరించుచున్నను. అసత్యమాడుటకు నా మానసం బుప్పదయ్యా. హరిశ్చంద్ర, నీ మేలు కోరి వచ్చి చదన వినుము. పుట్టిన నాటి నుండి బొంకు ఎరుంగవనే ఎరుంగుదు, ఇప్పట్టున కూడులేని దురవస్థ నందుంటివి కానా. నీ మనం పెట్టెనో చెంపు చేసుకొని నా ఈ ఉపదేశము నాలకింపుము. నేనొట్టిడుకుందు అసత్యమున కొమ్మితి వంచు వచింపనేడికి నక్షత్రేశ్వర, నీ వంటి మునికుమారుడు చెప్పవలసిన నీతులు అయ్యా ఇవి. అమ్మా చంద్రమతి, నీవును నీ పెనిమెంటికి తగినట్టు దొరికినావు పో. మీ నిప్పచ్చరము తలంచి కరుణను మీ బాగుకై ఇంతగా నేనే మోహితం పొండరించితి. మీకేలేని బాధ నాకా, నీ పెనిమిటి నీ బెటైన వినుము. నా కౌనేని పోనేమి నీకేలేని బాధ నాకా. సుస్నానంబో జపంబో తపంబో సదను స్థానంబో యోచించుమా. అమ్మా చంద్రమతి, మా నీతులు మీరు విననక్కర్లేదు. ఊరక అడ్డుపుల్లలు వేసినట్టు కాదు. మాకు రావలసిన సొమ్ము గవ్వలతో లెక్కబెట్టి మాకిప్పిప్పు. నేను తక్షణం ఆలోచించను. మీ మీద మోమాటము చే నేనింకనూ ఆలస్యం చేసిన సహజముగా ముక్కోపోయిన మా గురువు గారు నా గొంతు కొరకక మాడవు. హరిశ్చంద్ర, నీ పెద్దరికముకి ఆలోచించను. మా సొమ్ము గుమ్మరించిన మరి నలుగు సరివారిల్ నగుబాటు దేవి, ఈ రుణభారము కడు దుర్భరము కదా. సరివారిల్ నగుబాటు పిమ్మట మనచాంచల్య రోగం అనంతరము ఆహారమునందరిష్టము అటు మీద దేహజాడ్యము అటల్ మరణము శరణము పెక్కు దినముల్ మంచాల ఇందిరో 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 ప్రాణులకి మృణ వెదల కంటెల్
దుస్సహం వేదికల్ దేవి నిరవశ మందభాగ్యున నేను ఇప్పుడు ఏమి చేయుదును? నిరవశేషముగా ఆ ముని రుణము తీర్చుకొని సంతోషించు భాగ్యము నాకు లేకపోయింది కదా. ప్రాణేశ్వర, మీరి పట్టున ధైర్యం వహించి నా మనవిని ఇంపు కాలకింపుడి నాథ, ఇంపు కాలకింపుడు. కాలగతి ప్రాణేశ్వర, కాలగతి సర్వసోపదల్ కోలుపోవా మిగుల సిరి నాకు మీరు, మీకును నేను. అవును దేవి, కాలగతి సర్వ సంపదలు కోల్పోయినడు. మిగుల సిరి నాకును మీరు, మీకును నేనే నాథా, మీకును నేనే. బానిసగా నడు ఏకలవాని దైవం అమ్ముకునుడింకా. అంతటి రాజచంద్రునకు ఆత్మజవై కకుబంత కాంత విశ్రాంత యశో విశాల శంకుండ్రు పాలుని ఇల్లు జొచ్చి భస్వంత కుల ప్రసిద్ధికొక వన్నె ఘటించిన గేస్తురాల్ మేల్బంతిని నిన్ను ఒక్కనికి బానిసగా తెగ నమ్ముకుందునా. నీచంబని సంకోచింపవలదు నాథ. సత్యప్రతిష్టకయ్యనొచ్చు నీచ కార్యంబులను సగౌరవంబులేయగును. ఆ జీవితేశ్వరి సుగుణ సుమవల్లి కఠిన కర్ముండు ననుకు నేనెంతకు చాలను దేవి, నేనెంతకు చాలను. హృదయమా నేటితో అభిమానము వదిలివేయము. నా హృదయమున యగ్గు సిగ్గులను వదలివేసి భాస్వంత కుల ప్రసిద్ధికొక వన్నె ఘటించిన కేస్తురాండ్ర వెల్బంతిని నిన్ను నా హృదయమున యగ్గు సిగ్గులను వదలివేసి దోసిగో నిన్ను అమ్ముకోదలచినాడ వాడలా నిన్ను వనువారి ఊర వెదకి కొనిపోవుదము ముందు పదా. శిష్య, ఎక్కడ వచ్చావురా? కేశవా, శిష్య కేశవ. గురువుగారు ఇక్కడే ఉన్నాను. హే కేశవ, నిన్న నీకు ఒక పద్యము కంఠస్థము చేసి రోజు అప్పచెప్పమని చెప్పాను కదరా. ఓహో, అదే గురువుగారు నిన్న ఒప్పచెప్పమన్న పద్యమా? నిన్న కాదురా సొంట, ఈ రోజురా, ఈ రోజు అప్పచెప్పమన్నాను. పద్యము గుర్తుకొచ్చింది గురువుగారు. చెప్తున్నాయనా? మేడి పండు చూడ
పొట్ట విప్పి చూడ ఒరే వెధవా, పురుగులు కాదురా నాయన. పొట్ట విప్పి చూడ పురుగులొడ్డును పేగులొడ్డు వెధవా. సరే అదే కానీ గురువు గారు. విశ్వదాభిరామ నిన్ను నన్ను విసుకలోగా మాటవరా? పద్యం నీకు వచ్చారా? కంటద పెట్టమంటే తప్పుగా చెప్తావు కదరా. విశ్వదాభిరామ వినురవేమ అంతేగాని విసుకలోతోమా కాదురా. అదే గనిలే గురువు గారు. అరే గురువు గారు, నిన్న అమ్మగారు నిన్ను బజారీకెళ్ళి కాయగూరలు తీసుకొని రమ్మని చెప్పింది కదరా. మరి ఆ కాయగూరలు నీకు ఏమేమి దేవాలో నీకు గుర్తున్నావే? గురుగారు ఇంతలా ఉంటావు గురుగారు. ఇంత ఉంటుంది అవి గురుగారు. ఇంత ఉంటాయి అది దొండకాయ గురుగారు. మంచి గురుగారు దొండకాయలు. మరి ఇంకొకటి ఏమంటే గురుగారు కొస్సి ఉంటుంది, ఇంత జంపు ఉంటుంది గురుగారు. ఎర్రగుంటుంది. అదే క్యారెట్ నాయనా, క్యారెట్. అది క్యారెట్ గురుగారు. అమ్మగారు ఇంకోటి చెప్తున్నారు గురుగారు. ఏందిరా చెప్పు. ఇంత లావు రెండు గుండుగా ఉన్నాయంట గురుగారు. 2 తెమ్మన్నారు గురుగారు. అవి వంకాయలురా, వంకాయల గురుగారు. ఇంకోటి చెప్పినారు గురుగారు. గురుగారు ఇంత లావు ఉంటుందంట గురుగారు. ఇంత జంపు ఉంటుంది. ఎంత జంపు ఉంటుందంట గురుగారు. అది పొట్లకాయరా. అది ఇష్టపడి ఉంటుందా పొట్లకాయ కానీ తెమ్మన్నారు గురుగారు. వెదవన్నారా వెధవా? ఉండండి గురుగారు. ఏమిరా అక్కడ చూస్తున్నావు? ఇక్కడ 2 పావురాలు ఏదో ఒకటి మీద ఒకటి ఉన్నాయి గురుగారా. అదే పావురాలు అవి సంపర్కం చెందుతున్నావిరా. అది సృష్టి రహస్యము. సృష్టి రహస్యమా? అది సంతాన ఉత్పత్తికి తప్పదు నాయన. అది సృష్టి రహస్యం. అయితే గురుగారు మొన్న మీకు సృష్టి చేసింది కదా, ఒళ్ళు పట్టమన్నారు కదా, పెడదామని పంచనే కూర్చొని ఉండవు గురుగారు. కూర్చొని ఉండవా? రాత్రి బటా బటా బడా అని శబ్దం వచ్చింది గురుగారు. ఏం శబ్దమురా? ఏమో అని గురుగారికి ఏమైందో అని కిటికీ తీసి చూసినాను గురుగారు. మీరేమో కింద, అమ్మగారేమో పైన. మీరేమో కింద, అమ్మగారు పైన. మీరేమో కింద. శిష్య అప్రక్షుడ ఇటు రారా. ఇటు ఇక్కడ బానిసలు విక్రయించేది ఎక్కడ నాయన? అవును గురుగారు. ఇక్కడ గురుగారు కనపడలేదు. బానిసలు విక్రయించేది ఎక్కడరా? ఎక్కడ ఉన్నారు గురుగారు? ఎక్కడ పోయంపడి గురుగారు అక్కడెక్కడ ఉన్నారు. హరిశ్చంద్ర, హరిశ్చంద్ర, ఇది ఏ అంగడి వీధి? ఈ ఆగడములు చాలించి అందరూ వినట్టు గట్టిగా కేక వేయము. ఓ కాశీపుర పౌరులారా, మరి భాగ్యవంతులారా, అయ్యలారా, ఈయమ గుణగణములు చెప్పుచున్నాను, సావధానముగా కనిపుడు. గుణముల దొంతి
గుణముల ద్వంతి పల్కుల మేలుబంతి పుణ్యమింతుల ఇలున కొనకోజబంతి అన్నుల తలకట్టులందు చేమంతి నాదు ఎల్లాలిని నాదు ఇల్లాలిని దయమాలి దాసిగా అమ్ముకో తలచినాడ వాడవాడలా చేరి రుక్కంబిచ్చి చెల్వల్ కొనుడు వారణాసి పౌరవరులారా మరియు భాగ్యవంతులారా అయ్యలారా జవదాటి ఎరుగదు యువతీలమంబు పతి మాట రతనాల పైడి మూట పతి మాట అడుగు తప్పి ఎరుంగదు అడుగు తప్పి ఎరుంగదు అత్తమామల యాజ్ఞకు అసమాన భక్తి దివ్యానురక్తి అనుమాత్రమైన బొంకను మాట ఎరుగదు ఈ కలుష విహీన నవ్వులకునైనా బొంకను మాట ఎరుగదు కోపము బెరుంగదు ఈ గుణ విధాన నితాంత వరులంత తన దూరు సుంత కోపం బెరుంగదు ఈ లతాంగి సమస్త భూపాల మకుట భవ్యమణి కాంతి శబలిత పాదుడైన సార్వభౌముని శ్రీ హరిశ్చంద్రు భార్య దాసిగా పునరయ్యా వారణాసి పౌరులారా
రమ్మని ఇప్పుడు కేశవ, ఎవరా ఇక్కడ బానిసలు విక్రయించున్నది? అంటే ఎవరు? అయ్యా, మందభాగ్యం నేనే బానిసను విక్రయించుచున్నాడను. అట్లయినా నీవెవడవు ముందు చెప్పుము. నేనేమండనేది నీకేమయ్యా? ఏమోయ్ పేరు చెప్పటికే సందేహిస్తున్నావు. ఈ కాంతను ఎక్కడైనా విప్రోత్తమా, ధరణిలో దొంగతనములో దొరతనములో భాగ్యవంతునకేదైనా బాధ లేదు. పెన్నిది అదృష్టమున నిరుపేదవాడి కప్పినను అది అది దొంగ సొమ్మనుటకు అబ్బురంబా. ఏమేమి నీ అదృష్టము కొద్దీ ఈ కాంత ఎక్కడో నీకు లభించినదా? అవునయ్యా, అదృష్టము చేత లభించినది. నేను హరిశ్చంద్రుడును, మన భార్య చంద్రమతీదేవి. అట్లయినా విశ్వామిత్రుని కప్పుబడితే అరిచినది నీవేనా? అవునయ్యా. అట్లయినా ఆ తపోదుడైన మహామునికి నీవెట్లు రుణపడితివి? నా రాజ్యము సర్వస్వము అతనికి ధారపోయినప్పుడు దారిపోయినప్పుడు ముందుగా యజ్ఞార్థమై నిరూపించదన్న ధనము నిరూపించకపోవడం వలన పత్రము వ్రాసి ఇచ్చినా సరే కదా అయ్యా, అప్పు కాదు కదా. సాక్షులు ఎవరైనా ఉన్నారా? సత్యశీలమే పత్రములు, మా ఉభయుల చిత్తములే సాక్ష్యములయ్యా. ఓరి అమాయకుడా, పత్రాలు ప్రాణము లేని పత్రాలకు సాక్ష్యాలకు భయపడి నిక్షేపము లాంటి ఇళ్లను అమ్ముకొనుచున్నావా? ఉండుము, నాకు ఒక ఉపాయం తెలిసినది. నన్ను ఆ విశ్వామిత్రుని కడకు తీసుకొని పొమ్ము. ఈ ధనము నీకు ఇవ్వలేసినది కాదు అని నువ్వు గట్టిగా వాదించుము. నీ తరపున నేను న్యాయవాదిత్వము గైకొని రాయి గుర్తుతూ నేను వాదించేదను. కావున నన్ను ఆ విశ్వామిత్రుని వద్దకు తీసుకొని పొమ్ము. అతడు ఏమి చేయనో నేను చూతును. హరిశ్చంద్ర, నీకిప్పుడు సహాయ సంపత్తి కూడా లభించినది. ఇక రమ్ము. అయ్యలారా, మీరిరువురు మహాబ్రాహ్మణుడు. అయ్యా ఊరుకున్నాడయ్యా, నా సత్యమే నన్ను కాపాడేదను. నీకు ఎంత చెప్పినా లాభం లేదు. తీయటి చెరుకు పాలు నోట బయచున్న విషమని గ్రక్కువానికి ఎవరేమి చెప్పగలరు? సరే, నీ వారిని ఎంత కెమ్మిదో చెప్పుకో. సరే చెప్పేసి. ఆలాగున కౌశికుడే, ఆలాగున కౌశికుడే పాలయ్య ధనాశకింక వలదుడుగు నీకేలా ఈ వేదాంతము పాలల్లని పెళ్లి గదే అయ్యా ఏదో మీకు ఇన్ని మాటలు. అయ్యా, ఏలా మీకు ఇన్ని మాటలయ్యా? సరే, నీ ఇష్టం. తీయడి చెరుకు పాలను ఓడబోతున్న విషమని తత్వానికి ఎవరి చెప్పెదరు? సరే, నీ వారిని ఎంత కమ్మిదో చెప్పుము. నక్షత్రేశ్వర, ధర చెప్పుము. ఓ కాళికౌకుశుడా, ధర చెప్పెదరు వినుము. తంతా వల్లంబుపై బలవంతుండకండు నిల్చి పై కింద తన్నందంతటి దౌన రుహు అంతటి అర్థం వసంగుమ ఈ తంకనుమా
మరి పంచాంగము కట్టకే వస్తున్నానుకుంటేవా ఏమి? చెడుగా మా ఆయవారు మా ఆయవారము జోలిని చూసి నన్ను ధనహీనుడిగా గెలిచివా ఎట్లు? ఈ దాసిని పంపివేయము, ధనమిచ్చి పంపలేదు. హరిశ్చంద్ర సరేనా? అయ్యా వచ్చుచున్నానయ్యా. అక్కడక్కడ మంద భాగ్యురాలనైన నేను నేటితో మీ దృష్టి నుండి సహితం తొలగింపబడి పరాధీనైపోతుంది కదా నాథ, పరాధీనైపోతుంది కదా. కదలవే అని విప్రుడలింపుటకు మున్నే తములారమీవో నడువవేయని బొట్టుండడలించుటకు మున్నే నడువవేయని బొట్టుండడలించుటకు మున్నే మీ నోటి నుడితే సాగవేయని బొట్టుడు లాగవచ్చుటకు మున్నే కరుణాసనాథ మత్ ప్రాణనాథ కాలగతి మీకు దూరస్తురాలనగుచు వెడలి కన్నీటి పాదముల్ కడిగి మీకు ప్రణతులిడుచున్నదాన సద్గుణ విధాన ఛీ ఛీ హరిశ్చంద్ర, నీవు నిక్కముగా కిరాతకుడుకు జన్మించవలసిన వాడవు కదా. గలమునం దాల్పవలసిన అలరుదండ పాదమర్ధన కొప్పించు భంగిగాక అఖిల సామ్రాజ్య భోగంబులంద తగిన అఖిల సామ్రాజ్య భోగంబులంద తగిన పట్టుకుందేవి నమ్మితే బాలిసగను రామేశ్వర ఇక దుఃఖం మడుచుకుని నన్నుగా ఆ కాలం కోసుకుని సేవ వృత్తికి సమ్మతించి పంపివేయుడు నాథ. దేవి, ఇప్పుడు అనుమతించుడనేమి? ఆ గర్భశ్రీమంతురాలవైన నిన్ను పరులకు ఎప్పుడు విగ్రహించుతున్నావు? నాటి నుండి నా అనుమతులు నీవు తీరినవి కానీ మానవతి ప్రాణేశ్వర రాణివాసంపు భోగభాగ్యమునకు చెడి నూతనముగా దాసిగా వృత్తి అవలంబించిపోచున్న నీకు కొంత చెప్పుచున్నాను, సావధానముగా ఆకర్ణింపుడు దేవి. తల్లిదండ్రులు మరి వేరలేదిక సతీ తద్దంపతుల్గాక నీకిలా నీవే మరుపాటు సెందకు సునీ ఈ విప్ర సేవాకృతి తొలి నీ వందిన భోగ భాగ్యములయందు చిత్తముల్ నిల్పకే తలలో నాలుగగా మెలుగుము నెలంతా నెలంతా పిన్నలం
పెద్దలం తలలో నాలుకగా నిలువుము. దాసి నడువు. అయ్యా వచ్చుచున్నాను. మరియు సాక్షిమణి నీ స్వామి కడున ఉండవలసిన వాడు నీవుగాన కుర్రవాడు లోహితాస్తుని ఎట్లు కాపాడుకుందువు కదా. నేటితో మనకు దురంతమైన వియోగము సంభవించుతున్నది. నాయన నీకు రావలసిన కష్టములా ఇవి. నాయన కొడుకా కష్టములెండి వచ్చినను నీకు నాకు ఆ కీడులందెడబోటు ఘటోపకుండుట అది ఒక మేలే ఎంచు నీ అయ్యా 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 నిన్ను తెగనము మంజూపి సుధా లోహిత కడకి నాటికి కాలసు నీకు అమంగళము ప్రతిహతమగాక. నీకు దీర్ఘాయుడు ఆరోగ్యములు కలుగాకయ్యా. నీకు దీర్ఘాయుడు ఆరోగ్యములు నేనెంతటి దారుణమైన వాక్యములు వలికిదేవి. నేనెంతటి దారుణమైన వాక్యములు కడకినాటికి కాల కౌశికునకు కైగోలుగా వించుట ఎరుగా దేవి భవితవ్యమును ఎవ్వరు ఎరుముదురు చూడు. కలికి రెక్కలు రాని పిల్లలం సాగం గూటిలో నుంచి మేతలకై పోతక చంత పెంటి ఒక చంతం బారా ఈలోన పిల్లలం పామే గ్రసించును లేక వలల పాలంజిక్కును పుల్వులు ఈ ఇలపై ప్రాణులకు వియోగమగుచో ఎవ్వారలో అయ్యా వచ్చుచున్నాను ప్రాణేశ్వర. ఇక నాకు సెలవు కదా నాథ. మేము బాసిపోదానా జాలిమాని
దాటిపోయినది. నా భాగ్యరేఖ నన్ను వీడిపోయినది. ఇప్పుడు నేను ఏకాకినా? కాదు, సర్వజనులు ఏకాకులే. అన్నదమ్ములును ఆలు బిడ్డలును కన్న తల్లిదండ్రులు చుట్టముల్ స్నేహితుల్ వెంటరారు తుదిల్ వెళ్ళవచ్చున్నది అదే సత్యము, అదే యశస్సు. వెడలిపోయను సామ్రాజ్య వైభవము, వదలిపోయిరి నా అర్ధాంగి కన్న కొడుకు. నీవు నా మీద కచ్చబూని, జారిపోయదవేళనే వస్త్రమా జాలిలేక తిరమై సంపదలెల్ల వెంట ఒక రీతిని సాగిరావు ఏసరికి ఏ పాటు విధించెను విధి. అది అవశ్య ప్రాప్యంబు, అద్దాని ఎవ్వరు తప్పించెదరు. ఉన్నవాడనని ఏదో ఉన్నవాడనని గర్వం వేరికి కాదు. కింకరుడే కింకరుడగు, అది కాలానుకూలంబుగా నన్నింత అన్యాయం చేస్తావయ్యా. అడవులలో నన్నిన్ని నాలు అన్నమునకు నీళ్లకును ముఖము వాచునట్టు చేయట నీకిది అన్యాయము కాదు కానీ న్యాయముగా నాకు రావలసిన బత్యము నేను గైకొనట అన్యాయం ఎట్లు? బత్యములు లేక త్రోవల విపత్తుల కోర్చుచూ తిండికేయం బొత్తిగా వాసిపోయి గృహమున్ వీటిని వెంటను రాగని తొత్తులే. ఇంతకంటే గతులు మరి మాకిక వేరే లేవే. ఏమిటికి మెత్తని వారి తోచునడ మిక్కిలి మొత్తము చిత్తమవు కదా. నక్షత్రేశ్వర, మీ గురువు గారి పని మీద నా వెంట వచ్చితివి కానీ నీవు నా పని మీద వచ్చితివా? నీవు నా పని మీదే వచ్చినా మీ గురువు గారికి చేసిన ఉపకారం ఏమున్నది? ఏమనుచున్నావు? నా గురువు గారికి నేను చేసిన ఉపకారం ఏమనియా? ఓహి దుర్మార్గుడా, ఇప్పుడు నా గురుభక్తిని కూడా అధిక్షేపించుచున్నావుగా. నీవేమైనా అను, నీ భార్యను అమ్మగా వచ్చిన ధనము నా త్రోవపత్యమునకు చెల్లవలసినదే. ఇంకా మా గురువు గారి రుణము ఇప్పుడే ఇచ్చివేయము.
అయ్యా నేను ఇప్పుడు ఇంత అయ్యా నేను ఇప్పుడు ఇంత ధనము ఎక్కడి నుంచి తెచ్చున్నాయా? నీవిట్టి నిర్భాగ్యుడవనియే దీపముండగానే ఇల్లు చక్క పెట్టుకున్నా. హరిశ్చంద్ర ఇటు విను. మాకు రానున్న బచ్చంబు రూకలెటులో స్వీకరించి నేనిక ఇల్లు చేరవచ్చు. ముని రుణమునకు మీరుంపెనంగి తుదకు ఏ గంగలోనైనా దుముకవచ్చు. అయ్యా నీకు ఇది బొత్తుగా తగదయ్యా. ఏమో చేపట్టుకున్నావు, నన్ను కొట్టెదవా ఏమి? అయ్యా నేను అంతటి సాహసిని కాదయ్యా. అటులైన చేయకూడదు, విడిచిదిరి పో. ఇంకా మా గురువు గారు రుణం ఇప్పుడే ఇచ్చివేయము. అయ్యా నన్ను కూడా ఎవరికైనా అమ్ముకొని మీ గురువు గారు రుణము తీర్చుకోనమయ్యా. ఇచ్చట నిన్నెవరు కొందరయ్యా? ఎవ్వరు కొనగలను, కడకు కడజాతి వాడికైనా అమ్ముకున్నాడయ్యా. సరే నిన్ను కాదనని ఎలా? ఓ కాశీపుర పౌరులారా, ఈతడు హరిశ్చంద్రుడు కౌశికులకు రుణగ్రస్తుడగట వలన ఈతని బానిగసగా విక్రయించుచున్నాను. ఈతని గుణగణములెట్టిదనినా తన మహీ రాజ్యమునంతయు గాది సూతునకు దానమిచ్చిన ఎట్టి ధర్మమూర్తి చంద్రికల్లికిల దిక్కుల నెల్ల పారజల్లిన ఎట్టి సారగుండు ముల్లోకములం సంబోధింప వేదాలు మదమడచ్చిన విక్రమస్థిరుండు. అనుమాత్రమైన బొంకను మాట ఎరుంగని అసమాన నిత్య సత్యవ్రతుండు. 7 దీవుల నవలీల ఏలినట్టి సాంద్రకీర్తి హరిశ్చంద్ర చక్రవర్తి బానిసీడుగా మంగబడడు కొనుడు పౌరులారా. మహాధనోదాదులారా, హరిశ్చంద్ర ఎవరు కొనుక్కున్నారు? ఇంకో వీధికి వెళ్దాం పదం. ఆగాగము, ఎవరో కడజాతి వారి వాళ్ళు వచ్చుచున్నాడు, ఇటే వచ్చుచున్నాడు.
నిన్నుకొస్తే పాలా స్వామి ఏంటి స్వామి దూరం దూరమును చెప్తా ఇనుకో స్వామి కులములో ఏముందయ్యా స్వాములు మతములో ఏముందయ్యా స్వాములు కులములో ఏముందయ్యా కులములో ఏముందయ్యా స్వాములు మతములో ఏముందయ్యా స్వాములు కులములో ఏముందయ్యా గీతులు గీతులు సాములు సువరం అమే నీకితడు కావలేనన్నా నక్షత్రేశ్వర ధర చెప్పము. ఓ ఈ వీరబాహు నీకితడు కావలేనన్నా దంతావలంబుపై బలవంతుండొక్కండు నిల్చి పై కింద్రతనం వెంతటితౌన రూనో అంతటి అర్థంబ సంగమ ఈ తల్లి కనుమా ఏమన్నారు స్వామి ఒక్క ముక్క అర్థమేంటి స్వామి నాకు మరి ఏమనుకుంటే వీరబాహు నీ చేత కాదు పో. సరే స్వామి ఆ గవ్వ వచ్చి కింద పడితే అదే కదా స్వామి ధనం అదే అదే ఏమి స్వామి అంత ధనం ఇక్కడ ఉన్నదా? ఖచ్చితంగా ఉన్నది స్వామి విచ్చంపించను మా గురువు గారి ప్రభావము పైకే ఉండును, కిందికి రాదా స్వామి రాదు రాదు రాదు. అలాగనే స్వామి ధనం ఇచ్చి పంపిదను దాసిని పంపుము బారిసని పంపుము. హరిశ్చంద్ర సరియే కదా? అట్లేనయ్యా. అయ్యా నీ పేరేమి? అయ్యా నన్ను హరిశ్చంద్రుడుందయ్యా. హరిశ్చంద్రుడు గిరిచుడు నాకు తెలియదు. నా పేరు ఈరబాబు, నిన్ను ఈర దాసుడు అని పిలుస్తాను. నీకు ఇష్టమేనా? సరేనయ్యా. నీవు చేయవలసిన పని ఉదయం ఇంటికి వచ్చుతున్నప్పుడు ఈ కుండ నిండా కొత్త కళ్ళు నింపుకొని ఇంటికి రావాలి. అట్లేనయ్యా. ఇదిగో కమ్మలి, ఇదిగో కర్ర. ఇష్టమే కదా స్వామి? ఇష్టమే అయ్యా. వీరదాసు అయ్యా. వీరదాసు అయ్యా. వీరదాసు ఎలా వచ్చే నీ అందమంతా చూసి మురిసిపోతుందా
నీ అందమంతా చూసి నీ మురిసిపోతి జాన, నీ అందమంతా చూసి నీ మురిసిపోతి జాన. వీరదాసు, అయ్యా వీరదాసు, తీరినది ఇక పొమ్ము. అయ్యా, ఎక్కడనో నిశ్చింతతో తపంబాచరించుచున్న నిన్ను కూడా నా మూలముల ఘోరారణ్యముల పడరాని పాట్లు పడుతున్నవయ్యా. వడోత్తమ, నన్ను క్షమింపమయ్యా, నన్ను క్షమింపము. అయ్యో, నేనిప్పుడు ఈ ధర్మమూర్తికి ఏమని ప్రత్యుత్తరం ఇత్తును? ఇట్టి శాంతమూర్తిని, ఇట్టి సత్యవంతుని నేనెంతగా బాధించి తిని. అయ్యా హరిశ్చంద్ర, హరిశ్చంద్ర, నేను నిన్నడుగుకోవలసిన క్షమాపణ నీవు నన్నడుగుకొనుచున్నావు. అయినను పుట్టినదాది అనన్య సామాన్య సత్య నిష్ఠ గరిష్టతచే పరిశుద్ధమైన నీ మానసమునకు ఇంతటి క్షోభ తెచ్చిపెట్టిన నా ఇట్టి ఘోర కలుడు శిక్షార్హుడకు కాక క్షమార్హకు తగునా. అయ్యా అయ్యా, శిక్షించడు కానీ క్షమించడు కానీ నేను ఎంతటి వాడినయ్యా. వట శిఖమని నీకు ఇదే వందనములు. హరిశ్చంద్ర, కలత వహింపకయ్య కలకాలము కష్టములుండవు. కలత వహింపకయ్య కలకాలము కష్టములుండవు. కావలసిన కారణార్థంబు లవంబున తప్పునే నా అకృత్యముల్ తలంపున నుంచకయ్యా. విదితంబున నన్ను క్షమింపుమయ్యా. నా కలుషమే ఇంతకింత కధికంబై నన్ను దగించకుండునే. హరిశ్చంద్ర, నీకెట్టి కష్టములు కలుగువును. ఆ పరమేశ్వరుడు నిన్ను రక్షించుగాక, నీకు దీర్ఘాయుష్మరు కలుగాక. అయ్యా, నాకు ఇక సెలవు సంగుణమయ్యా. చల్లగా పోయిరమ్ము నాయన. అయ్యో, నేనిప్పుడు ఏమి చెయ్యదును? నాకింక దిక్కెవరు? భగవానుడా విశ్వమతి, ఏ ధర్మములనాచరింపనగు ఏ క్షేత్రములు మెట్లెక్కనవు, ఏ తీర్థములు కనగు, ఏ కుంగంబును ఒక్కనగు. నా ఈ పాపము తప్పిపోవుటకు అనంత దీనబంధు నృపాలుడల్ ఆపన్నుడల్ నీవే దిక్కను మంచుకొల్తు నిన్ను విశ్వేశ్వర విశ్వేశ్వర విశ్వేశ్వర
శంభో శివ శంభో భవహరణ శివ శంభో భవహరణ హర హర మహదేవా దేవా శివ శంభో భవహరణ గగమమ 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 భవదత మమదత మమదత గగమమ 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 భవదత మమదత మమదత సాని తపతని సా నీ గమ గమ ధని గమదని సాని తపతని సా నీ గమ గమ ధని గగమమ గగదత గగమమ గగదత గగమ గగద గగమ గగ గమదని సా